బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ మరియు పాకిస్తాన్ మధ్య సంఘర్షణ గురించి తెలుగులో సమాచారం ఇక్కడ ఉంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ వర్సెస్ పాకిస్తాన్. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ మరియు పాకిస్తాన్ మధ్య సంఘర్షణ అనేది చారిత్రక ఆగ్రహాలు, బలూచ్ ప్రజల స్వీయ నిర్ణయాధికారం కోరిక మరియు ప్రాంతంలోని సహజ వనరుల దోపిడీ ఆరోపణల నుండి మూలాలు కలిగిన సంక్లిష్టమైన మరియు కొనసాగుతున్న సమస్య. సంఘర్షణ నేపథ్యం. చారిత్రక నేపథ్యం. బలూచ్ జాతీయవాద ఉద్యమం 1940ల నాటిది. 1948లో బలూచిస్తాన్ పాకిస్తాన్లో వివాదాస్పదంగా చేరడంతో ఇది మొదలైంది. దశాబ్దాలుగా అనేక తిరుగుబాట్లు జరిగాయి. 1948 నుండి 50, 1958 నుండి 60, 1962 నుండి 63, 1973 నుండి 77. అణచివేత భావన మరియు ఎక్కువ స్వయంప్రతిపత్తి కోరికతో ఇవి ప్రేరేపించబడ్డాయి. ప్రస్తుత తిరుగుబాటు తరంగం 2000ల మధ్యలో ప్రారంభమైంది. బిఎల్ఏ ఆవిర్భావం మరియు లక్ష్యాలు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అధికారికంగా 2000ల ప్రారంభంలో ఒక ప్రత్యేక వేర్పాటువాద సమూహంగా అవతరించింది. పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్ విడిపోవడం మరియు స్వతంత్ర బలూచ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం దీని ప్రధాన లక్ష్యం. పాకిస్తాన్ రాష్ట్రం బలూచిస్తాన్ యొక్క గొప్ప సహజ వనరులను దోపిడీ చేస్తోందని, అయితే బలూచ్ ప్రజలు పేదరికంలో మరియు రాజకీయంగా అణచివేయబడుతున్నారని బిఎల్ఏ వాదిస్తుంది. ముఖ్యమైన ఫిర్యాదులు. బలూచ్ ప్రజలు ఈ క్రింది వాటిపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్లో బలూచిస్తాన్ను బలవంతంగా విలీనం చేయడం, వారి సహజ వనరులపై, ముఖ్యంగా గ్యాస్ మరియు ఖనిజాలపై నియంత్రణ లేకపోవడం, ప్రభుత్వం మరియు బ్యూరోక్రసీలో రాజకీయంగా అణచివేత మరియు తక్కువ ప్రాతినిధ్యం. ఇవి పంజాబీ ఉన్నత వర్గాలచే ఆధిపత్యం చెలాయిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర దళాలచే బలూచ్ కార్యకర్తలు మరియు పౌరుల బలవంతపు అదృశ్యం వంటి మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ చర్యలు. బిఎల్ఏ పాకిస్తాన్కు వ్యతిరేకంగా హింసాత్మక తిరుగుబాటులో పాల్గొంది. ఈ క్రింది వ్యూహాలను ఉపయోగించింది. భద్రతా దళాలపై, సైన్యం, పోలీసులు, పారామిలిటరీ దాడులు, బాంబు దాడులు, ఆత్మాహుతి దాడులు మరియు ఐఈడీ దాడులతో సహా మౌలిక సదుపాయాలపై దాడులు, రైల్వే మార్గాలు, విద్యుత్ గ్రిడ్లు, విదేశీ ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకోవడం, ముఖ్యంగా చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, సిపిఈసితో అనుబంధించబడిన ప్రాజెక్టులు, కిడ్నాప్లు మరియు బందీలను తీసుకోవడం, పౌరులు మరియు బలూచ్ కాని మైనారిటీలపై దాడులు. ఇటీవలి చర్యలు. 2025లో బిఎల్ఏకు ఆపాదించబడిన లేదా క్లెయిమ్ చేయబడిన ఇటీవలి సంఘటనలు. బలూచిస్తాన్లోని మంగుచోర్ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడం మరియు బందీలను తీసుకోవడం. ఏప్రిల్లో క్వెట్టా సమీపంలోని మార్గాట్లో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్పై ఐఈడీ దాడి, 10 మంది సిబ్బంది మరణించారు. మార్చిలో ఒక రైలుపై జాఫర్ ఎక్స్ప్రెస్ దాడి చేసి ప్రయాణికులను బందీలుగా తీసుకోవడం. మార్చిలో సైనిక కాన్వాయ్పై దాడిలో పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ సైనికులను చంపినట్లు క్లెయిమ్ చేయడం. ఉగ్రవాద సంస్థగా గుర్తింపు. బిఎల్ఏను పాకిస్తాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, ఇరాన్, చైనా మరియు యూరోపియన్ యూనియన్ ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. పాకిస్తాన్ స్పందన. సైనిక చర్యలు. బలూచ్ తిరుగుబాటును ఎదుర్కోవడానికి పాకిస్తాన్ అనేక సైనిక చర్యలు చేపట్టింది. విదేశీ ప్రమేయం ఆరోపణలు. పాకిస్తాన్ పదేపదే విదేశీ గూఢచారి సంస్థలు, ముఖ్యంగా భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్, బిఎల్ఏకు మద్దతు ఇస్తున్నాయని ఆరోపించింది. అయితే రాష్ట్ర స్పాన్సర్షిప్కు ప్రత్యక్ష సాక్ష్యాలు వివాదాస్పదంగా ఉన్నాయి. ప్రతివాదన. పాకిస్తాన్ ప్రభుత్వం బిఎల్ఏను రాష్ట్ర సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతను బలహీనపరిచే ఉగ్రవాద సంస్థగా భావిస్తుంది. ప్రస్తుత పరిస్థితి. 2025లో బలూచిస్తాన్లో తిరుగుబాటు కొనసాగుతోంది. బిఎల్ఏ గణనీయమైన దాడులు చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. బిఎల్ఏ తన కార్యకలాపాలలో మరింత దూకుడుగా మారింది. ఈ సంఘర్షణకు ప్రాంతీయంగా ముఖ్యమైన చిక్కులు ఉన్నాయి, ముఖ్యంగా సిపిఈసి ప్రాజెక్టుల భద్రతకు సంబంధించి. సంఘర్షణకు తక్షణ పరిష్కారం కనిపించడం లేదు. బలూచిస్తాన్లో పరిస్థితి అస్థిరంగా ఉంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వతంత్ర బలూచిస్తాన్ కోసం పాకిస్తాన్ రాష్ట్రానికి వ్యతిరేకంగా తన సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఈ సంఘర్షణ లోతైన చారిత్రక, రాజకీయ మరియు ఆర్థిక ఆగ్రహాల ద్వారా ప్రేరేపించబడుతోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బిఎల్ఏ మరియు పాకిస్తాన్కు సంబంధించిన వార్తలు ఇక్కడ ఉన్నాయి.
బిఎల్ఏ మంగుచోర్ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంది. బలూచిస్తాన్లోని మంగుచోర్ పట్టణాన్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ స్వాధీనం చేసుకుంది. బిఎల్ఏ యొక్క డెత్ స్క్వాడ్ ప్రభుత్వ ప్రాంగణాలను నియంత్రణలోకి తీసుకుంది మరియు కొంతమంది సైనిక మరియు ప్రభుత్వ అధికారులను బందీలుగా చేసింది. పాకిస్తాన్ దళాలతో ఘర్షణలు. పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత బిఎల్ఏ మరియు పాకిస్తాన్ దళాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఇటీవలి దాడుల కొనసాగింపు. ఇది ఇటీవల బ్లా చేసిన దాడుల కొనసాగింపుగా వస్తుంది. ఇంతకుముందు జరిగిన ఒక ఐఈడీ దాడిలో 10 మంది పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది మరణించారు. ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఈ సంఘర్షణ తీవ్రతరమైంది. బిఎల్ఏ పాకిస్తాన్ దళాలపై మరింత దూకుడుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పౌరయుద్ధ భయాలు. బలూచిస్తాన్లో హింస పెరగడం వల్ల దేశంలో పూర్తిస్థాయి పౌరయుద్ధం సంభవించే అవకాశం ఉందని నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సంఘటనలు బలూచిస్తాన్లో కొనసాగుతున్న అస్థిర పరిస్థితిని మరియు బ్లా యొక్క పెరుగుతున్న కార్యకలాపాలను సూచిస్తున్నాయి.